హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటి అంటే, ఈరోజు అమావాస్య కాబట్టి అమావాస్య రోజున మనం ఈ 5 వస్తువులను కనుక మనం ఇంట్లోకి తీసుకొని వచ్చినట్లయితే మనం పేదరికంలోకి వెళ్ళిపోతాం. ఆ వస్తువులు ఏంటి అనేది ఈ వీడియోలో మనం చూద్దాం. వీడియోని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఏంటి అంటే, ఈ అమావాస్య రోజున కనుక మనం చీపురుని ఇంట్లోకి తీసుకొని వచ్చినట్లయితే మనకు మంచి జరగదు. ఎందుకంటే చీపురును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు కాబట్టి అమావాస్య రోజున చీపురును మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంటికి తీసుకువచ్చుకోకూడదు. అలాగే బియ్యం కానీ, గోధుమలు కానీ, పసుపు కానీ ఇలాంటి వస్తువులను మనం ఇంట్లోకి ఈ రోజున అయితే మనం తీసుకోకూడదు. అలాగే ఈ అమావాస్య రోజున గనుక మనం మన ఇంటి గుమ్మానికి, ఇంటి ముఖద్వారం అంటే ప్రధాన ద్వారమైన గుమ్మానికి మనం గుమ్మడికాయకు పసుపు నూనె కలిపిన రాసి మొత్తం స్వస్తిక్ గుర్తు పెట్టి దానికి కుంకుమ బొట్లు పెట్టి మనం ఇంటి గుమ్మానికి కట్టుకున్నట్లయితే మనకు మంచి జరుగుతుంది. మన ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ బయటికి వెళ్ళిపోతాయి. మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ కూడా బయటికి వెళ్ళిపోతుంది. అలాగే మనకు గుమ్మడికాయ దొరకనట్లయితే ఏదైనా ఒక కలమంద మొక్కని కానీ మనం ఇంట్లో పెట్టుకోవచ్చు. లేకపోతే ఒక ఎర్రటి వస్త్రాన్ని తీసుకుని అందులో రాళ్ళుప్పు వేసి అందులో 5 లవంగాలు వేసి ఆ ఎరుపు బట్టలో మూట కట్టి దాన్ని మనం గుమ్మానికి కట్టుకున్నట్లయితే మనకు మన ఇంటికి మంచి జరుగుతుంది. అంటే మన ఇంటికి ఏ దిష్టి తగలకుండా ఉంటుంది. అలాగే ఈరోజు అమావాస్య రోజున మనం ఇంట్లో కటింగ్ చేయించడం కానీ, పిల్లలకి గడ్డం తీయించుకోవడం కానీ అస్సలు చేయకూడదు. అలాగే మన ఇంట్లో ఉన్న వస్తువులు ఏదైనా పక్కింటి వాళ్ళు కనుక పెరుగు ఇవ్వడం కానివ్వండి, ఏదైనా పప్పు, ఉప్పు ఏదైనా అస్సలు ఇవ్వకూడదు. ఈరోజు కనుక మనం ఇచ్చినట్లయితే మన ఇంట్లో ఉన్న లక్ష్మీదేవిని వాళ్ళ ఇంట్లోకి పంపించినట్లు అవుతుంది. కాబట్టి గుర్తు పెట్టుకొని మరి ఇలాంటి వస్తువులను అమావాస్య రోజున అసలు ఎవ్వరికీ ఇవ్వకూడదు. అలాగే ఈ రోజున మనం ఎలాంటి పనులు ప్రారంభించకూడదు. అంటే కొత్తగా ఇల్లు కట్టుకోవడం కానివ్వండి, ఏదైనా కొత్త వస్తువులు కొనడం కానివ్వండి, కొత్త బట్టలు వేసుకోవడం కానివ్వండి, ఈరోజు కనుక మనం అస్సలు చేయకూడదు. కొత్తగా ఇల్లు కట్టే వాళ్ళు కూడా ఈ రోజున పని చేయకుండా ఇంట్లోనే ఉంటారు. ఎందుకంటే అమావాస్య కాబట్టి ఏదైనా చెడు చేయాలనుకునే వాళ్ళు ఈరోజు కొంచెం వాళ్ళకు అనుకూలంగా ఉంటుంది అనుకొని ఈరోజు చేస్తారు. కాబట్టి కొత్తగా ఇల్లు కట్టే వాళ్ళు కూడా ఈరోజు పనులన్నింటి చేరుకుని దుకాణాలు కూడా కొన్ని షాపులు క్లోజ్ చేస్తారు. అలాగే ఈ శక్తివంతమైన అమావాస్య రోజున కనుక మనం మన ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు మనం లక్ష్మీదేవికి ఇష్టమైన పూలతో మనం అలంకరించి, అంటే లక్ష్మీదేవి పూలతో మంచిగా అలంకరించి లక్ష్మీదేవి ముందు మనం పిండి ప్రమిదలలో 5 దీపాలు, అలాగే నువ్వుల నూనెతో గనక మనం దీపాలు వెలిగించినట్లయితే మనకు ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉన్నా తొలగిపోతాయి. అలాగే మనం ఈ దీపారాధన చేసిన తర్వాత లక్ష్మీదేవికి ఇష్టమైన నైవేద్యాన్ని ప్రసాదంగా పెట్టి మనం లక్ష్మీదేవిని వేడుకోవాలి. వేడుకున్న తర్వాత మనం ఈ రోజు కనుక మనం ఏదైనా గుడికి వెళ్ళి ఆవులకు కానీ ఎవరికైనా దానం చేసినట్లయితే మనకు మంచి జరుగుతుంది. అలాగే ఈ అమావాస్య రోజున మనం గోర్లు కట్ చేసుకోవడం కానివ్వండి, మనం బీరువాను కానీ, మన ఇంట్లో ఉన్న దేవుని పటాలను కానివ్వండి, ఇల్లు దులపడం కానివ్వండి, ఇలాంటివి అస్సలు చేయకూడదు. ఇలా చేసినట్లయితే మన ఇంటికి దరిద్రం పడుతుంది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.